అదే సమయానికి సాంబుడు పెట్టరేగిపోయి వజ్రనాభ సునాభులను వారితో ఉన్నటువంటి సేనా సమూహాన్ని చిత్తు చేశాడు. ఈ విధంగా వజ్రనాభ సునాభ సంహారం జరిగిపోతూ ఉంటే వజ్రనాభ గృహంలో దాక్కొని ఉన్న నికుంభాసురుడు యుద్ధరంగంలోకి దూకవలసింది పోయి శ్రీకృష్ణుడు భయపడి రహస్య మార్గాన షట్పుర సామ్రాజ్యానికి పారిపోయాడు. ఈ విధంగా వజ్రనాభుడు సపరివారంగా సంహారం అయిపోయిన తరువాత దేవేంద్రుడు శ్రీకృష్ణుడు కూడా నేల మీదకి దిగారు. వారు అలా దగ్గరకు వచ్చేసరికి వజ్రపుర నివాసులైనటువంటి పౌరులంతా భయంతో గడగడలాడిపోతూ శోకాలు పెట్టారు. అప్పుడు దేవేంద్ర శ్రీకృష్ణులు ఇద్దరూ ఆ ప్రజలందరికీ విశేషించి స్త్రీ బాల వృద్ధులకు అందరికీ ఎవరెవరు ఉన్నారో స్త్రీలు బాలులు వృద్ధులు వాళ్ళందరికీ అభయప్రదానం చేసి నలుగురిలోనూ కలయదగిన వారందరినీ ఓదార్చారు. వాళ్ళందరినీ తిరిగి ఓదార్చారు. ఆ తర్వాత వారిద్దరూ కూడా ఒక రహస్య మందిరంలోకి చేరి బృహస్పతిని అక్కడికి రప్పించి, ఇప్పుడు ఈ వజ్రనాభ రాజ్యానికి వారసులే లేరు కదా, ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి అని ఆలోచించి చర్చించారు. అప్పుడు బృహస్పతి గారు సలహా మేరకు ఆ మహాసామ్రాజ్యాన్ని 4 భాగాలు చేశారు. అందులో ఒక భాగాన్ని జయంతుడి పుత్రుడైనటువంటి విజయుడి అనేవాడికి ఇచ్చారు. 2వ భాగాన్ని ప్రభావతి ప్రద్యుమ్నుల పుత్రుడికి ఇచ్చారు. 3వ భాగాన్ని చంద్రవతి సాంబుల పుత్రుడికి ఇచ్చారు. 4వ భాగాన్ని గుణవతి గదుల పుత్రుడికి ఇచ్చారు. ఇన్ని విభాగాలుగా ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఇన్ని భాగాలు ఆ వజ్రపురం క్రింద 4 కోట్ల గ్రామాలు, 1000 శాఖాపురాలు ఉన్నాయి. గ్రామాలన్నీ పేరే కానీ ఆ గ్రామంలో కూడా వజ్రపురం అంత వైభవం ఉంది. వాళ్ళంతా ఒక్కొక్క గ్రామంలో కూడా. అందుకే ఆ రాజ్యాన్ని ఇన్ని భాగాలు చేసి వజ్రనాభ వధలో ప్రధాన పాత్ర వహించిన వారి పుత్రులకు పంచి ఇవ్వడమైంది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవేంద్రులు వజ్రపుర రాజ్యానికి రకరకాల ఆస్తులను, నిధి నిక్షేపాలను, సువర్ణాభరణ రత్నాదులను, సైన్య సముదాయాలు, వేరువేరు సముదాయాలు ఇవన్నీ కూడా పరిశీలించి 4 భాగాలు చేసి నలుగురికి సమానంగా పంచిపెట్టారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవేంద్రులు ఇద్దరూ కలిసి ఆకాశ గంగ జలం తెప్పించి ఆ నలుగురికి స్వయంగా రాజ్య పట్టాభిషేకం చేశారు. మనవళ్ళకి వీరిలో జయంతపుత్రుడైన విజయుడికి చిన్నప్పటి నుంచి ఆకాశగమన శక్తి సహజ సిద్ధంగా ఉండేది. అతడు దేవతాపుత్రుడు కదా. కానీ విచిత్రం ఏమిటంటే, ప్రద్యుమ్న గదా సాంబుల పుత్రులకు కూడా వీరి తల్లుల నుంచి ఆకాశ గమనాది విద్యలు స్వయం సిద్ధంగా సంక్రమించాయి. అప్పుడు దేవేంద్రుడు జయంతుడిని దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు, జయంత, వీరిలో విజయుడు నా వంశాన్ని వృద్ధి చేస్తాడు. తక్కిన 3 శ్రీకృష్ణ వంశాన్ని వృద్ధి చేస్తారు. కనుక ఈ నలుగురికి స్వర్గలోకం దాకా యథేచ్ఛంగా రాకపోకలు జరిగే విద్యలను నువ్వే నేర్పు. ఆ విద్యల వల్ల వీరి నలుగురు ఇటు స్వర్గానికి అటు ద్వారకాపురానికి కూడా కావాలనుకున్నప్పుడల్లా సంచారం చేస్తూ ఉంటారు. దిగ్గజాల సంతానమైనటువంటి దిగ్గజాలు వీళ్ళంతా, మహాగజాలను, ఉచ్చశ్రవాలను సంతానమైన గొప్ప గుర్రాలను, విశ్వకర్మ నిర్మించిన రథాలను వీరు కోరినన్ని వీరికి ఇప్పించి, వీరిలో సాంబుడికి తాత్కాలికంగా నా ఐరావత గజాన్ని ఇచ్చి ఉన్నారు. అతడు దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అందువల్ల ఈ గదుడికి ఐరావత గజపుత్రులైన శత్రుంజయము, రిపుంజయము అనేటువంటి దేవతా గజాలను కానుకగా ఇవ్వు. ఆ గజాలకు ఆకాశగమన శక్తి ఉంటుంది. ఆ గజాల ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన దగ్గరకు వస్తూ పోతూ ఉంటాడు. వీరికి కావలసిన ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి పెట్టు. దేవేంద్రుడు ఇలా ఆజ్ఞాపించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ప్రద్యుమ్న సాంబగదులను కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి
రాజ్య వ్యవస్థను పటిష్టం చేసి అప్పుడు ద్వారకకు రమ్మని చెప్పి తాను వెళ్ళిపోయాడు. ప్రద్యుమ్న సాంబగదులు 6 నెలల పాటు అక్కడే ఉండి 4 రాజ్యాలను సుస్థిరం చేసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. జనమేజయ కొంతకాలం అయ్యాక శ్రీకృష్ణ లీలలో భాగంగా ద్వారకా రాజ్యం అంతా నశించిపోయింది. అది నీకు తెలుసు కదా. ఆ విషయాన్ని మా గురుదేవులు వ్యాస మహర్షి గారు మహాభారతంలో వివరించారు. ముసలం అంటే రోకలి. అది నిమిత్తంగా గొప్ప యుద్ధం వచ్చి ద్వారకా రాజ్యమంతా నామరూపాలు లేకుండా పోయింది. కానీ శ్రీకృష్ణ ఆజ్ఞ వల్ల ప్రద్యుమ్న గదా సాంబులు ముగ్గురు ఆ కల్లోలంలో నుంచి బయటపడి మేరు పర్వతానికి ఉత్తరంగా ఉన్న వజ్రపురానికి చేరి అక్కడే చాలా సంవత్సరాలు ఉండిపోయారు. ప్రస్తుతానికి వారు ఇంకా అక్కడే ఉన్నారు. ఇక కొన్నాళ్ళకి వారు అక్కడే తపోవనాలకు వెళ్ళి తమ తపోబలం వల్ల స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. ధన్యం యశస్య మాయుష్యం శత్రునాశనమేవ చ పుత్రపౌత్రా వివర్ధంతే ఆరోగ్యం ధనసంపదః యశో విపులమాప్నోతి ద్వైపాయనవచో యథా. జనమేజయ, ఈ ప్రద్యుమ్న చరిత్ర పరమ పవిత్రమైనది. దీనిని తెలుసుకున్నవారు యశస్సును, శత్రు విజయాన్ని, పుత్ర పౌత్రులను, ఆరోగ్యాన్ని, ధనధాన్య సంపదలను, విపులమైన కీర్తిని పొందుతారని వ్యాస భగవానులు వారు ఇలా చెప్పి ఉన్నారు. కనుక ఈ చరిత్రను నీవు బాగా మననం చెయ్యి. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, ఆ విధంగా దేవతలకే అసాధ్యమైన వజ్రనాభ సంహార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శ్రీకృష్ణుడు అక్కడి నుంచి సరాసరి తన ద్వారకా సామ్రాజ్యానికి వచ్చేశాడు. అదే సమయానికి దేవలోకములో దేవేంద్రుడు మనకు ఇంతటి మహోపకారం చేసినటువంటి శ్రీకృష్ణుడి మనం కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎలా, మనం ఆయనకు ఏమి కానుక ఇవ్వగలం అని ఆలోచించి దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచాడు. పిలిచి ఇలా అన్నాడు, ఓ దేవశిల్పి, పూర్వం నువ్వు శ్రీకృష్ణుడి ప్రీతి కోసం ద్వారకాపుర నిర్మాణం చేసి ఇచ్చావు కదా. ఇప్పుడు నువ్వు ఆ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలి. స్వర్గలోకంలోని మన అమరావతిపురాన్ని పరిశీలించు. ఇక్కడ అమరావతి లాగానే భూలోకంలోని ద్వారకా నగరం సాటి లేని సుందరంగానూ మారాలి. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో అన్నాడు ఇంద్రుడు. ఈ ఆజ్ఞకు విశ్వకర్మ చాలా సంతోషించి ద్వారకా నగరపు రూపురేఖలే మార్చివేశాడు. ద్వారకా నగరం అనేది సముద్ర మధ్యలో ఒక ద్వీపం. దాని వైశాల్యం సుమారుగా 192 యోజనాలు, అనగా సుమారుగా 19,000 మైళ్ళు. ఆ ద్వారకా పట్టణానికి తూర్పు దిక్కున రైవతము అనే పర్వతం ఉంది. దక్షిణ దిక్కున లతావేష్టం అనే పర్వతం ఉంది. పశ్చిమ దిక్కున సుకక్షము అనేటువంటి పర్వతం ఉంది. ఉత్తర దిక్కున వేణుమంతము అనేటువంటి పర్వతం ఉంది. విశ్వకర్మ ఈ 4 పర్వతాలకు చుట్టూత ఒక్కొక్క దానికి 4 చొప్పున 16 ఉద్యానవనాలను రూపొందించాడు. ఈ ఉద్యానవనాల్లో అందమైన సరస్సులు నిర్మించాడు కూడా. ఎంత అద్భుతమైనటువంటి ఈ నగరం ఇది. ఈ నగరంలో 8,000 రథాలను, దానికి తగ్గట్టుగా సారథులను, అశ్వాలను, గజాలను, వారికి కావలసిన నివాస భవనాలను రూపొందించాడు. 4 దారుల కూడళ్లలో పెద్ద పెద్ద తోరణాలను నిర్మించాడు. ఇదిగాక శ్రీకృష్ణుడు యొక్క 8 మంది ప్రధాన భార్యల కోసం 8 ప్రత్యేక భవనాలను కూడా నిర్మించాడు. ఈ భవనాల చుట్టూ
స్వర్గలోకం నుంచి వృక్షాలను తెచ్చి నాటాడు. ఇంకా ఎన్నెన్నో మార్పులు చేశారు. ఇవన్నీ శ్రీకృష్ణుడు వజ్రపురం నుంచి ద్వారకకు వచ్చే లోపలే జరిగిపోయాయి. శ్రీకృష్ణుడు గరుక్మంతుడి మీద వచ్చేసరికి ఆకాశం నుంచి ద్వారకాపురం చూడగా ఊరంతా కొత్తగా కనిపించింది. విశేషించి శ్రీకృష్ణుడికి తన భవనాన్ని గుర్తించడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే విశ్వకర్మ శ్రీకృష్ణ భవనాన్ని చాలా విస్తారంగా మార్చేశాడు. ఈ మార్పులన్నీ చూసి ఇదంతా దేవేంద్రుడి పనే అని గుర్తించిన శ్రీకృష్ణుడు లోపల సంతోషిస్తూ నూతన ద్వారకాపురంలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు మున్ముందుగా ద్వారకాపురంలోని పెద్దలకు నమస్కరించి శ్రేష్ఠులైన వారందరికీ ఇవ్వవలసినటువంటి కానుకలన్నీ ఇచ్చి ఆ తరువాత తన నూతన గృహంలోకి ప్రవేశించాడు. తర్వాత శ్రీకృష్ణుడు గరుక్మంతుణ్ణి పిలిచి ఒక మిత్రుణ్ణి గౌరవించేటట్లుగా గౌరవించి ఇక వెళ్ళరమ్మన్నాడు. గరుక్మంతుడు చిత్తం, తమకు పని ఉన్నప్పుడు మళ్ళీ వస్తానని చెప్పి ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయాడు. మానవలోకంలో ఉండకూడదు కదా గరుక్మంతుడు, అందుకని. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నూతన సభాభవనంలో జరిగినటువంటి యాదవ సభకు విచ్చేశాడు. ఆ సభలో కూడా శ్రీకృష్ణుడు అక్కడ పెద్దలందరినీ గౌరవించి ఇటీవలి కాలంలో తాను చేసిన నరక సంహారము, వజ్రనాభ సంహారము మొదలైనటువంటి ఘనకార్యాలన్నీ మీ అందరి ఆశీస్సులతోనే జరిగాయని చెప్పి వారందరికీ నమస్కరించాడు. అప్పుడు వసుదేవుడి భార్యలైన శ్రీకృష్ణుడి పినతల్లులు పెదతల్లులు అందరూ కూడా వచ్చి శ్రీకృష్ణుడిపై ప్రీతితో ఆశీర్వదించి అభినందించారు. ఇంతలో అక్కడికి శ్రీకృష్ణుడి చెల్లెలు వచ్చింది. చెల్లెలంటే ఎవరో కాదు, పూర్వం యశోదాదేవికి జన్మించిన ఆడపిల్లే. ఈమెనే వసుదేవుడు బుట్టలో పెట్టుకొని కంసుడి కారాగారానికి తెచ్చాడు. అక్కడ ఆ పిల్లే వింధ్యావాసినీదేవిగా మారి కంసుడిని బెదిరించింది. ఆ తర్వాత ఆ కన్య ఏకానంశ అనే పేరుతో బృందావనంలో కొంతకాలం, మధురానగరంలో కొంతకాలం శ్రీకృష్ణుడి సన్నిధిలోనే పెరిగింది. ఆమెను శ్రీకృష్ణ బలరాములు చాలా గారాభంగా చూసుకునేవారు. ఆ కన్య ఇప్పుడు శ్రీకృష్ణుడి అభినందించడానికి వచ్చేసరికి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ కూడా ఆ చెల్లెల్ని ఎంతో ప్రేమతో ఆదరించారు. ఇంతలో ఆ సభకు దేవర్షి నారదుడు కూడా వచ్చాడు. ఆయన వస్తూనే, నేను దేవేంద్రుడు దూతగా వస్తున్నాను. దేవేంద్రుడు యాదవులందరికీ ఒక సందేశం పంపించాడయ్యా, అది మీరంతా వినండి అని మొదలుపెట్టి శ్రీకృష్ణుడు జన్మించిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు చేసిన రాక్షస సంహారాది ఘనకార్యాలన్నీ బీరుపోకుండా ఎకరు పెట్టాడన్ని మొదలు పెట్టేసుకున్నాడు. అన్నీ చెప్పేశాడు, మొత్తం ఒప్పించాడంతా. నారద మహర్షి అంతటి వాడు శ్రీకృష్ణుడి ఆ విధంగా స్తోత్రం చేస్తుంటే, పైగా ఈ మాటలన్నీ దేవేంద్రుడి అని చెబుతూ ఉంటే, ఆ సభలో దేవేంద్రుడే చెప్పాడంటూ ఉంటే, యాదవ వీరుల్లో ఎవరికైనా సందేహాలుంటే అవన్నీ తొలగిపోయాయి. శ్రీకృష్ణుడికి ఈ సందేశమంతా దేవేంద్రుడు తన మీద గౌరవం చూపించడం కోసం చేసినటువంటి ఉపాయమేనని అర్థమైపోయింది. నారద మహర్షి, సందేశమేమీ లేదు దీంట్లో, ఇక చెప్పేది లేదు. శ్రీకృష్ణ కీర్తనం చేసి యాదవ వీరుల సన్మానాన్ని అందుకొని వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. నారద సందేశంతోనే ఆ సభ కూడా మునిగిపోయింది. ఎందుకంటే కృష్ణుడి కథ వాళ్ళంతా వినలేదు, అందరికీ ఇంటి వాళ్లే వినలేదు. అది వచ్చింది తాపత్రయం. పరమాత్ముడి సన్నిధిలో ఉండి కూడా పరమాత్ముడి సంగతి వినలేమో అని అంటుంటామే. అట్లా కథ వింటున్న జనమేజయుడు మహర్షి శ్రీకృష్ణుడికి వేల కొలది భార్యలు ఉన్నా వారిలో 8 మంది ప్రధాన పత్నులు అని మీరు చెప్పారు. వారి సంతానం ఎవరు? ఆ వివరాలు నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడెప్పుడో చెప్పింది మీకు జ్ఞాపకం ఉండొచ్చు, వినిండొచ్చు. ఇప్పుడు చూడండి మళ్ళీ అడుగుతున్నాడు. హరివంశ చరిత్ర అంటే ఇదే, దీని పేరే. చుట్టూ ఉండే వాళ్ళ చరిత్ర అంతా వినాల్సిందే మనం.
విన్నాడు జనమేజయుడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, నీకు పూర్వమే చెప్పినట్లుగా శ్రీకృష్ణుడికి అష్టమహిషులే కాక ఇంకా చాలామంది ప్రియపత్నులు ఉన్నారు. వారిలో కొందరి సంతానాన్ని వివరిస్తాను విను. వీరిలో రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, చారుభద్రుడు, చారుగర్భుడు, సుదేష్ణుడు, ద్రుముడు, సుషేణుడు, చారునింద్రుడు, చారుబాహుడు అనేటువంటి 10 మంది పుత్రులు. వీరందరూ మహావీరులే. వీరిలో ప్రద్యుమ్నుడు సాంబరాసురుణ్ణి సంహరించాడు. ఈ సోదరుల అందరికీ ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు చారుమతి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.